ప్రైజ్ ద లార్డ్. మే 24వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, పేతురు, అయినయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 34వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్నటువంటి పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టినటువంటి అయినయ్య అను ఒక మనుషుని చూచి ఇలా పలుకుచున్నాడు. నిజమే, పేతురు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి చేత నింపబడిన వానిగా, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడినటువంటి పేతురు మాటకు ఇంత బలము దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన నోటిలో చెప్పుచున్న మాటల ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయుచున్నాడు. అందుకే అయినయ్యను చూచి పేతురు అంటున్నటువంటి మాట, నీవు లేచి నీ పరుపునెత్తుకొని వెళ్ళమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. అనేకులు అతన్ని చూచి రక్షింపబడిరి. జీవ మరణములు నాలుక వశము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున దేవునిలో ఉండి మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు ఆశీర్వదించును. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.